ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన కారకులు డాక్టర్ మూర్తి గారు. నాగపూర్లో ఉన్నా, నేను నెల్లూరులో ఉన్నా, రోజు దూరవాణిలో కొన్ని గంటల పాటు మేము సంపాదించుకుంటున్నాం. అనేక సంస్థలతో ఆయనకున్నటువంటి ప్రమేయం. ముందుగా ఆయన జాగృతి కిరణ్ పేరుతో 10 ఏళ్ల క్రితం నెల్లూరు నుండి వెలువడేటువంటి నవతానికి ఒక చిరు పత్రికలో ఆయన కవిత్వాన్ని అక్షరాల్లో మొదటిసారి మనం చూడడం జరిగింది. ఇంటిపై ఒకటింతై అన్నట్లు సరస్వతి పుత్రుడిగా ఆయన దినదిన ప్రవర్తమానమై విద్యా ఉద్దేశాలలో ప్రతిష్టాత్మకమైనటువంటి సెమినార్లలో ఆయన ప్రతిభా పాఠవాన్ని చాటుతూ ఎందరో దేశాధినేతల పక్కన ఆయన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ పలు గ్రంథాల రచయితగా, జాగృతి కిరణ్ ఫౌండేషన్ అధినేతగా, వ్యవస్థాపక అధినేతగా, యునెస్కో లాంటి సంస్థల గుర్తింపు పొందిన ప్రతిభాశాలి, తెలుగు కీర్తిని అంతర్జాతీయం చేస్తున్న కవి, అంతర్జాతీయ పర్యావరణవేత్త, నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి డాక్టర్ మూర్తి గారిని ఈ సందర్భంగా తన అమూల్య సందేశాన్ని కూడా. ఈ కార్యక్రమానికి భీష్మ పితామహులు, మనందరిలో కల్లా పెద్దవారు, భావాలు ఉద్దేశాలు చాలా చిన్నవారు, అంటే యంగ్ థాట్స్ అన్నమాట ఉద్దేశం. తెలుగుపాటి కుటుంబరావు గారు, మా చిరకాల మిత్రులు శేషాద్రిరావు గారు, ఆయన నేను డిగ్రీలు సంపాదించే పోటీ పడుతూ ఉంటాం. ఆయన 60 ఏళ్ళు దాకా ఇంకా చదువుతున్నా ఉన్నా, నేను మాత్రం ఆపేశాను. పోతే ఈ సంస్థ వెంకటేశ్వర్లు గారు, ఆధ్యాత్మిక వెంకటేశ్వర్లు గారు, పోతే ఈ సంస్థ బిహెచ్ వెంకటేశ్వర్లు గారు, ఈ సంస్థ అధినేత గణేష్ బాబు గారు, పోతే ఈ కార్యక్రమాన్ని ఒక సెలయేరులాగా చక్కటి రిథంలో నిర్వహిస్తున్న కవి, నెల్లూరు నుంచి వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మన పెరుగు రామకృష్ణ గారు. ఆయన అందరి పెరుగుదలను చూసి చాలా ఆనందిస్తారు, అందుకని ఆయన పెరుగు రామకృష్ణ గారు. ఇచ్చేసిన విజయవాడ అడ్వర్టైజర్స్, శ్రేయోభిలాషులు, ఖాతాదారులు, కస్టమర్స్, క్లయింట్స్, వెల్ విషర్స్ అందరికీ, మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం ఆహ్వానం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటే మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనది నేత్రాలని అర్థం. అట్లాగే సమాజానికి వార్తాపత్రికలు అనేవి ఒక నేత్రాలని. సమాజాన్ని మన శరీరంలో తీసుకుంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్లు సమాజంలో వార్తాపత్రికలు పాత్ర అత్యంత ముఖ్యమైనది. భారత రాజ్యాంగం ప్రకారం వార్తాపత్రికలు 4th ఎస్టేట్ అంటే 4వ స్థానం. మొదటి స్థానం రాజకీయాలు అంటే పార్లమెంట్, 2వ స్థానం బ్యూరోక్రసీ అంటే ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ సార్. 3వ స్థానం జ్యుడిషియరీ, 4వ స్థానం పత్రికా రంగం. ఈ ప్రకటన రంగం, ప్రసార విభాగం అనేది పత్రికా రంగంలో అంతర్లీనమైన భాగం. మనం 30, 20 ప్రాంతాలు చూస్తే ప్రకటన రంగం ఇంగ్లాండ్లో కూడా ఇంతగా విస్తరించలేదు. మనం కూడా ప్రకటన రంగాన్ని ఇంత విస్తృతంగా తీసుకెళ్ళచ్చు అని ఇంగ్లాండ్ కానీ అమెరికా కానీ ఆ రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల కింద గుర్తింపడిన దేశాలు కూడా ప్రకటన రంగం గురించి ఇంతగా తెలియదు. ఈ ప్రకటన రంగం మొదటి ప్రపంచ యుద్ధం నుంచి 2వ ప్రపంచ యుద్ధం మధ్య చాలా అభివృద్ధి చెందింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వస్తు ఉత్పత్తి విపరీతంగా పెరగడం, ఇండస్ట్రియలైజేషన్ పెరగడంతో ప్రకటన రంగానికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. అంటే ఒక వస్తువు గురించి, ఒక కొత్త ప్రోడక్ట్ గురించి సమాజానికి ముందు ఎట్లా తెలియజేయాలి అనేది. ఆ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అది వేగం అందుతుంది. మన భారతదేశంలో 60s తర్వాత ఇది చాలా వేగం ఉంటుంది. అంతకుముందు వార్తాపత్రికల్లో మీరు ఫ్రీడమ్ టైంలో, ఇండిపెండెంట్ మూవ్మెంట్ టైంలో మన పత్రికలు చూస్తే అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చాలా తక్కువగా ఉండేవి. ఇవాళ రోజున మీరు పేపర్ చేసే అడ్వర్టైజ్మెంట్స్, సపోజ్ పత్రిక కొన్నాం అనుకోండి, ఫస్ట్ అనేది అన్ని అడ్వర్టైజ్మెంట్లే అంటారు పాఠకుడు. కానీ ఆయన ఒక విషయాన్ని ఫస్ట్ మర్చిపోతారు. ఏ పాఠకుడైనా అట్లా వింటూ పిలిచే పాఠకుడు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళతో ఏ వార్తాపత్రిక చదివామనుకోండి, డైలీ దాన్ని 3 రూపాయలు పెట్టో, 2 రూపాయలు పెట్టో, 4 రూపాయలు పెట్టో, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటివి అయితే 1 రూపీ కింద ఇచ్చేస్తాను. ఢిల్లీ లాంటి సిటీస్, హిందుస్థాన్ టైమ్స్. 1 రూపాయలు పత్రిక ఆయన చేతికి వస్తున్నదంటే దానికి వాయు పట్టు వెన్నెముక అనేది ప్రకటన రంగం, ప్రచార ప్రసార రంగం. వాస్తవానికి మీరు ఆ పత్రిక తీసుకుంటే దాని ప్రొడక్షన్ కాస్ట్, అది ఉత్పత్తి చేయడానికి కనీసం 30 నుంచి 50 రూపాయల వరకు
ఖర్చు అవుతుంది ఒక రోజుకి. దాని పేజీలను బట్టి, సైజుని బట్టి, దాన్ని బట్టి ₹1 నుంచి ₹3 మధ్యలో మనకు అది అందుతున్న మన చేతిలోకి వస్తుందంటే కేవలం వ్యాపార ప్రకటనలే. అవి వార్తాపత్రికలు ఒక వెన్నెముక లాంటిది, అవి పట్లాంటి వార్తాపత్రికలు నడవాలి అంటే ప్రకటనలు కంపల్సరీ. అవి లేని రోజున వార్తాపత్రికలు నేటి సమాజంలో మనుగడ సాధించడం చాలా కష్టం. స్వాతంత్ర పోరాట సమయంలో మీ పత్రికలు తీసుకుంటే అసలు ఆ రోజుల్లో ప్రకటన అనేది తెలియదు, న్యూసే ఉండేది. తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఒక ప్రత్యేకమైన రంగం అయింది. ఆ రంగం వార్తాపత్రిక రంగంలో ఒక అంతర్లీనమైన భాగం అంతే. ఆ తర్వాత ప్రసార మీడియా అయిపోయింది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా, ఎలక్ట్రానిక్ ఇవి కూడా వచ్చినాయి కాబట్టి, వెబ్ మ్యాగజైన్స్ కూడా వచ్చినాయి కాబట్టి పత్రికా రంగానికి ఈ ప్రకటన రంగం చాలా ముఖ్యమైనది. అట్లా మనం ఇంగ్లాండ్, అమెరికా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు తీసుకుంటే చాలా వార్తాపత్రికలు ప్రకటనలు అంటే న్యూస్ ఏజెన్సీ లేకుండా డైరెక్ట్ మనం ప్రకటనలు తీసుకున్నాం. ఈ ఏజెన్సీలు ఎందుకు అని ప్రయత్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాటి విజయాలు, అట్లాంటి పత్రికలు చాలా తక్కువ విజయాలు దొరికినాయి. వాటికి ఎక్కువ విజయావకాశాలు లభించలేదు. కానీ ఏజెన్సీల పాత్ర ప్రకటనలో చాలా ముఖ్యమైనది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రకటన విభాగం, ఈ వ్యాపార ప్రకటన రంగం అనేది ఒక ప్రముఖమైన రంగం ప్రపంచంలో. దానికి ఒక ప్రముఖమైన స్థానం ఉంది. ఈ స్థానాన్ని తెలిపేయడం ఎవరి వల్ల కాదు, భవిష్యత్తులో ఇంకా స్థానం పెరుగుతూ పోతుంది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇండిపెండెంట్, న్యూయార్క్ టైమ్స్ ఇట్లాంటి పత్రికలు కూడా ఏజెన్సీలు లేకుండా డైరెక్ట్ గానే కస్టమర్తో డీల్ చేయాలని ప్రయత్నం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వాటికి విజయం చాలా తక్కువ దొరికింది. చాలా తక్కువగా పత్రికల ముందుకు వెళ్ళడానికి ప్రకటన రంగం ఒక వెన్నెముకగా నిలబడ్డ సందర్భాలు చాలా ఎక్కువ. ప్రపంచ సర్వేలో తీసుకున్న యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ లో కూడా ఇది వచ్చింది. ఇలా ఇది ముఖ్యమైనది.